బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శ్రీధరణి హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. శ్రీధరణి సెల్ ఫోన్ని పగలగొట్టి ఆధారాల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన డేటాను కలెక్ట్ చేశారు. ఎస్పీ రవిప్రకాష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి శ్రీధరణి హత్య కేసులో నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రామారావుతో పాటు సోమయ్య, గంగయ్య, నాగరాజు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వీళ్లపై కేసులున్నట్టుగా గుర్తించారు. ఘటన జరిగిన రోజున నవీన్ తలపై కొట్టి చంపేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు అందించినట్టుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే ప్రెస్ మీట్కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మొత్తం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక నరరూప రాక్షసులు అనడానికి సజీవ ఉదాహరణగా కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి రాజు అండ్ గ్యాంగ్, వీరందరూ కూడా రాజుతో పాటు ఇంకా ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా వీరు మొత్తం 32 అత్యాచారాలు చేస్తే దాంట్లో 4 హత్యలు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఖమ్మం ప్రాంతంలో కూడా వీరు ఈ నేరాలకు పాల్పడ్డట్టు పోలీసులు కూడా తమ దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా 6 నేరాలకు సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ ఉంది, కేసులు ఉన్నాయి. ఆ కేసుల్ని కూడా మళ్ళీ తిరగదోడి అవసరమైతే ఆ కేసుల్లో వీరిని నిందితులుగా చూపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. యాక్చువల్ గా ఈ శ్రీధరణి, నవీన్ ఈ హత్య కేసుకు సంబంధించి గత శనివారం ఏదైతే 24వ తారీఖు వీరు ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్లారో అప్పటికే 3 రోజుల నుంచి ఆ ప్రాంతంలో వీరందరూ కూడా రెక్కీ నిర్వహిస్తా ఉన్నారు. రాజు పొట్లూరు రాజు అనే అతను కృష్ణా జిల్లాకు సంబంధించి చంద్రాల గ్రామానికి చెందిన ఇతను జీ కొత్తపల్లి దగ్గర ఇటీవల కాలంలో మకాము ఏర్పాటు చేస్తున్నాడు. అతను అదేవిధంగా తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, నాగరాజు వీరు ముగ్గురిని కూడా సపోర్ట్ తీసుకొని ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నాడు. యాక్చువల్ గా మామిడి తోటలు అదేవిధంగా ఏదైతే ఉంటాయో తుపాకులు తీసుకుని, నాటు తుపాకులు తీసుకుని వేటే జీవనాధారంగా జీవిస్తూ ఇట్లాగా ఆ తోటలకు వచ్చేటువంటి మైలవరం కావచ్చు, నూజివీడు, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ ఎవరైనా సరే ఒంటరిగా వచ్చి ఉన్నటువంటి వారిని గమనిస్తూ ఉండటం ఇతనికి అలవాటైంది. 2017 డిసెంబర్ తర్వాత ఈ తరహా నేరాలకు పాల్పడ్డాడు. ఫస్ట్ ఇన్సిడెంట్, సెకండ్ ఇన్సిడెంట్ ఇలాగా అతను యువతి వెంట వచ్చినటువంటి అబ్బాయిని కొట్టి ఆ అమ్మాయిల పైన అత్యాచారంకి పాల్పడుతున్నాడు. అయితే అవి కేసు నమోదు కాకపోవడంతో రాజుకు ధైర్యం వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ధైర్యం వచ్చిన నేపథ్యంలోనే మరో ముగ్గురిని జంటగా పెట్టుకుని ఆ పర్యాటక కేంద్రాలు ఇలాగా నిర్జన ప్రాంతాలకు వెళ్లి అక్కడికి వచ్చేటువంటి జంటలపైన దాడి చేస్తున్నాడని చెప్పి పోలీసులు గుర్తించారు. మొత్తం ఇప్పటివరకు అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే 32 ఘటనలకు ఈ రాజు అండ్ గ్యాంగ్ పాల్పడింది. వీటిలో 7 చనిపోయారు. 7 చనిపోయారు. దాంట్లో చనిపోయిన వాళ్ళలో కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన 2 ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లానికి ఒకళ్ళు, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకళ్ళు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. రైట్ రవి. ఉమెన్ చనిపోయి అక్కడ పడిపోయి ఉంది. ఆ పక్కనే కొద్ది దూరంలో 22 ఇయర్స్ అబ్బాయి అక్కడ రక్త గాయాలతో, హెడ్ ఇంజరీతో అక్కడ పడిపోయి ఉంది. ఇమీడియట్గా సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి కడకలపూడి ఎస్ఐ, తర్వాత ఎస్ఐ చింతలపూడి, తర్వాత డిఎస్పీ జంగారెడ్డిగూడెం, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ సీన్ అవన్నీ పరిశీలించిన తర్వాత అమ్మాయి అతి దారుణంగా చంపబడి ఉంది, హెడ్ ఇంజరీస్ ఉన్నాయి.